అర్జీలు ఇచ్చినారు. మున్సిపాలిటీలో ఈ రంగులే వేయాలనేది ఏమన్నా ఉందా, ఆ రంగు వేయకూడదు అనేది ఏమన్నా ఉందా? కావాలనే ఇట్లాంటి వల్ల ఇష్యూ చేసి గలాట చేయాలని ఉన్నారు. కావాలనే అట్లా మీకు ఏమైనా అర్జీలు వచ్చినాయి కదా, మీకు నీళ్లు రాలేదు, నీళ్లు గలీజ్ వచ్చినాయని అర్జీ వచ్చిందా, మీకు పెయింట్ వేరేది వేసినారని అర్జీ వచ్చింది. ఏమైనా జైల్లో వేసినారని వచ్చిందా, పిలిచి మామూలుగా ఎవరైనా పిలిచి అడుగుతాడు. ఆయన ఒక మండల అధికారి గలాటలు కాకూడదని అడుగుతాడు ఆయన కూడా. అట్లా చెప్పి పంపించారు. దాన్ని బయటకు వచ్చేసి సార్ అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, ఇది చేసినాడు, అది చేసినాడు, జైలులో వేసినాడు, కేసులు పెట్టినారు అనేది ఇది బాగాలేదు. ఖచ్చితంగా మీరు దీనికి సమాధానం చెప్పండి సార్. ఆ రోజు మీకు ఏమి ఇచ్చినారు, ఏం సమాధానం చెప్పినారు? ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో చదివే కలర్ అది ఇక్కడ కలర్ అని అన్నారు. మామూలుగా వాటి కలర్ కొట్టించాము. అది ఎందుకు అనుకుంటున్నాను అంటే డ్యామ్ ఫ్రూట్ అంటే పాచి అన్ని పట్టుకున్నట్టు ఉండడానికి కొంచెం డ్యామ్ ఫ్రూట్ వేసి కొట్టించడానికి వచ్చింది. వాటి మీద ఎటువంటి అబ్జెక్షన్ ఉండాలి. నెక్స్ట్ వాటర్ విషయం కూడా అబ్జెక్ట్ కౌన్సిలర్ రామూర్తి గారు వచ్చి తెలిపితేనే పోయి సాల్వ్ చేయడం చెప్పాను. అది కూడా రెక్టిఫై అయ్యి చేస్తున్నాము. ఎవరైతే మాకు అక్కడ వీడియోలో ఫోటోలు పెట్టినారో వాళ్ళకు కూడా నేను వెంటనే ఆ రోజు మన స్టాఫ్ని పంపించి కూడా సమాధానం ఇవ్వడం కూడా జరిగిందండి. మా ఇక్కడ ఏ విధంగా కేసులు కానీ ఏ కానీ ప్రపోజల్ చేయలేదు, పెట్టలేదు, ఇది కాదు. అది విషయం. ఇక్కడ ఎవరు పర్మిషన్ తీసుకుని అది గుర్తుపోయినారు సార్. అది పర్మిషన్ ఇక్కడ లాస్ట్ బెల్ల సుబ్బారెడ్డి ఇంటి దగ్గర అంటే ఇద్దరు పక్కింటి వాళ్ళకి సరిపోకపోయేసరికి తోయేస్తారా సార్? అది పెట్రోల్ బంక్ వాళ్ళది. ఏం జరిగిందంటే అవును సార్, ఇప్పుడు మా ఇంటి వాళ్ళకి మా పక్కింటి వాళ్ళకి నాకు కూడా సరిపోదు, మా కోసం కూడా తోపించేస్తారా సార్? ఆ విషయం ఏమైందంటే డ్రైనేజ్ బ్లాక్ అయినందుకు 2 లెవెల్లో చేయడానికి కోసము మొత్తం ఏంటంటే వాళ్ళు వేరే పని చేసుకున్నారు. పొద్దున్నే పిల్లలకి కూడా అవునా ఇంత పెద్ద దాదాపు 2.5 అడుగు 3 అడుగులు తోయినారు. పెద్ద కాలం తీసినారు. అదే ఇంకా ఇది ఫోన్లో వచ్చిన తర్వాత అంటే ఒకరిని చూసి ఒకరు అడుగుతూనే ఉంటారు కదా సార్? అవునా మేము అడిగిన తప్పేం లేదు. అదే విషయమే మాట్లాడి ఇమీడియట్లీ శానిటైజ్ పెట్టించేసి వాళ్ళు పంపించి కూడా నేను కూడా స్టాప్ చూపించి వాళ్ళ పిల్లలు ఇచ్చాను. అవునా కాళ్ళు 2 లెవెల్స్ ఇచ్చేయించి తప్పు చెప్తున్నామంటే మొత్తం ఇక్కడ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు, అందరం పోదాం. కౌన్సిల్ సభ్యులు ఓకే అంటే ఓకే సార్. అది 2 లెవెల్స్ చెక్ చేయించి సార్ అది అంత 2.5 అడుగు ఎట్లా చదువుతారు సార్? అది ఎవరు పర్మిషన్ తీసుకున్నారు సార్? ఏ గారు ఇచ్చినారా, ఎవరు ఇచ్చినారు సార్? అది పొద్దున్న పిల్లలు ఇచ్చాను, స్టాప్ చేయించినాను. నేనే దగ్గర ఉంటే అది రెక్టిఫై చేసి స్టాప్ చేయించి నేనే దగ్గర ఉంటే వర్క్ చేసి